ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ అనుభవం లేదు, అవగాహన లేదు అని చెప్పడాన్ని సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్న పవన్ కళ్యాణ్ మీ అబ్బా జాగీరా లాంటి డైలాగులు మాత్రం సంపాదించలేని వాడికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టే హక్కు లేదు అంటారు కదా. మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కన వాళ్ళు క్రిటిసైజ్ చేయకూడదు రాయ్. అంత డీటెయిల్డ్ గా నేను అర్థం చేసుకోలేనేమో కానీ ఇక్కడే ఒక క్వశ్చన్ వచ్చి తీరుతుంది కదా. సంక్షోభం వచ్చిన అదే మాట, సమాధానం చెప్పమని అడిగినప్పుడు అదే మాట, సవాలు ఎదురై నిలబడి నిలదీస్తున్నప్పుడు కూడా అదే రకమైన ధోరణి పవన్ కళ్యాణ్లో. ఏంటి ఆ ధోరణి? నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. చూశారు కదా, అనుభవం లేదు, అవగాహన లేదు అంటూ ఉన్నారు. ఇలా ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ అనుభవం లేదు, అవగాహన లేదు అని చెప్పడాన్ని పదుల కొద్ది సందర్భాల్లో చూసుంటాం. విశాఖ ఉక్కు ఘటనలో మొదటిసారి అనలేదు ఆ మాట, చాలా సందర్భాల్లో అని ఉంటారు. ఎందుకని? సబ్జెక్ట్ గురించి ప్రశ్నిస్తే చాలు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్న పవన్ కళ్యాణ్ మరి సవాళ్లు మాత్రం విసురుతున్నారే. బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ. ఇదిగో చూశారు కదా, మీ అబ్బా జాగీరా లాంటి డైలాగులు మాత్రం భారీగానే కొడుతున్నారే. అదేంటి? సమాధానం చెప్పగలిగినప్పుడు కదా సవాళ్ళు విసిరాలి. మరి సమాధానం ఏమో చెప్పరు, అనుభవం లేదు అని నేరుగా చెప్పేస్తున్నారు. నాట్ ఈవెన్ థింక్ పొలిటికల్లీ అంటారు కదా, ఆ ఆస్పెక్ట్ లో కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు ఆలోచించారో అర్థం కాదు. అసలు ఇలాంటి ధోరణిని ఎలా చూడాలి? పవన్ రాజకీయం 2 ఏళ్లు తిరిగేసరికి ఎలా కనపడిందో పాయింట్ బై పాయింట్ నిదర్శనాల ఆధారంగా, అంటే ఇన్స్టెన్సెస్ వారీగా డిస్కస్ చేద్దాం ప్రాక్టికల్ గా. ఈ టెండర్స్ ఎలా చేస్తారో నాకు తెలియదు. అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్ గా నేను అర్థం చేసుకోలేనేమో కానీ నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు కానీ నాకు అంత అనుభవం లేదు. నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. విశాఖ ఉక్కు దుర్ఘటనలో అసలు ఏం జరిగింది అని అడుగుతూ మీడియా ఒక క్వశ్చన్ వేసింది పవన్ కళ్యాణ్కి. ఏంటి ఆ క్వశ్చన్? టెక్నికల్ స్టాఫ్ లేదు, ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ తోనే మెజారిటీ యాక్టివిటీ నడుస్తా ఉంది, అందుకోసమే ఈ ప్రమాదం జరిగిందా అని అడిగారు. టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు, పని ఒత్తిడి కూడా కార్మికుల మీద ఉంది. ఇలాగా మరి పవన్ ఏమన్నారు? నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. అవగాహన లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. ఈ మూడింట్లో ఏదో ఒకటి ఇలా ప్రశ్న ఎదురైన ప్రతిసారి పవన్ కళ్యాణ్ వైపు నుంచి వస్తా ఉంది కదా. ఇదేం మొదటిసారి కాదు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సరే ఏమన్నారు చూడండి. నాకు వారంత అనుభవం లేదు కాబట్టి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలనా అనుభవం, వారి పాలనా దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తనకు అవగాహన లేదు, అనుభవం లేదు, చంద్రబాబు మార్గదర్శకత్వంలో పనిచేస్తా అంటున్నారు కదా. ఆ తర్వాత మొన్నీ మధ్యనే ఒక బహిరంగ సభలో ఆయన అభిమానులు ఉత్సాహంగా ఏళ్ళేసి చీర్ చేస్తా ఉన్నారు. పాపం ఆయన కోసమే, ఆయన మీద అభిమానం ఉప్పొంగి అలా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళతో ఆయన ఏమన్నారు? నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు. చూశారుగా, మీ అభిమానం ఉంది కానీ అనుభవం లేదని చెప్పేశారు వాళ్ళకు కూడా. ఇక చాలా సందర్భాల్లో ఇలాంటి రియాక్షన్స్ కోకొల్లలు. ఆర్థిక లావాదేవీల్ని ఆయన అర్థం చేసుకున్నంత నేను కూడా అర్థం చేసుకోలేను. ఆయన సమర్థత కావాలి, ఆయన అనుభవం కావాలి. చెప్పా కదా, సవాలు ఎదురైనా సమాధానం చెప్పమని అడిగినా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చినా ఇప్పుడు విశాఖ ఉక్కులో వచ్చినట్టు ఎక్కడ చూసినా గానీ సమాధానంగా పవన్ కళ్యాణ్ వైపు నుంచి అనుభవం లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, లేదంటే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అని ఆయన చాలా సింపుల్ గా అనేస్తారు. రాజకీయాల్లో ఒక డిఫైన్డ్ ప్యాటర్న్ ఉంటుంది రియాక్షన్స్ కి. ఆ విషయం మీద చర్చిస్తున్నాం, లోతుగా పరిశీలన జరగాల్సి ఉంది, పూర్తి వివరాలు అందిన తర్వాత మాట్లాడతా. కానీ ఇది మాత్రం హృదయ విదారకమైన సిచ్యువేషన్, ఇప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు లాంటి రెస్పాన్స్ టెంప్లెట్ ఒకటి ఉంటుంది తెలివైన రాజకీయంలో. విశాఖ ఉక్కు ఘటన మీద అడిగినప్పుడు ఆ సమాధానం చెప్పుంటే సరిపోయేది. ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, ఆయనకి అవగాహన ఉందా లేదా, ఆయనకి అనుభవం ఉందా లేదా అనేది పాయింట్ కాదు అక్కడ. థింక్ పొలిటికల్లీ అంటారే, ఆ పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంటే గనక దట్ ఈస్ హౌ యూ షుడ్ ఫేస్ ద మీడియా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మరి ఈ మాట, ఈ ఆలోచన పవన్ కళ్యాణ్ దగ్గర ఎందుకు రాదు? ఆయన నేరుగా అనుభవం లేదనో, లేదంటే ఆలోచన లేదనో, లేదంటే ఇన్ఫర్మేషన్ లేదనో, ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అనో ఎందుకు అనేస్తారు? ఇక్కడే ఒక క్వశ్చన్, ప్రాక్టికల్ క్వశ్చన్ వచ్చి తీరుతుంది కదా. ఏంటది? జనరల్ గా మనకి ఇళ్లలో మాట చెప్తారు పిల్లలకి, సంపాదించలేని వాడికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టే హక్కు లేదు అంటారు కదా. అదే డెమోక్రసీలో అయితే బాధ్యతలు నిర్వర్తించిన వాడికి హక్కులు చెలాయించే అధికారం లేదు అంటారు కదా. ఈ రెండిట్లోనూ సెన్స్ ఒక్కటే. అలాగే అనుభవం లేనప్పుడు, ఆలోచన, ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మరి నిలదీసే హక్కు మాత్రం ఉంటుందండి. పైగా మనం కోర్ ఎలిమెంటే ప్రశ్నించడానికే పార్టీ పెట్టాము అని చెప్తూ ఉన్నాం కదా. మరి అనుభవం లేనప్పుడు, అవగాహన లేనప్పుడు ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అని ఎవ్రీ టైం ఒక టెంప్లెట్ ను వదిలేయడానికి రెడీగా ఉండేటప్పుడు మరి నిలదీయడానికి, ప్రశ్నించడానికి మాత్రం హక్కు ఉంటుందా? పవన్ కళ్యాణ్ ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, నేను చూపిస్తా. మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కన
వాళ్ళు క్రిటిసైజ్ చేయకూడదు రై. చూశారు కదా, ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు రే అంటూ ఉన్నారు కదా. మరి అదే మాటని ప్రాక్టికాలిటీగా పాలిటిక్స్ కూడా అప్లై చేయాలి కదండి. మరి మీకు అవగాహన లేనప్పుడు, అనుభవం లేనప్పుడు ఎదుటోళ్ల మీద మాత్రం దుమ్మెత్తి ఎందుకు పోస్తారు, సవాళ్ళు ఎందుకు విసురుతారు? పైగా ఇక్కడ ఒక రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రానికి వెళ్ళి కూడా నీ అయ్య జాగిరా అని అడుగుతూ ఉన్నాం అక్కడ వాళ్ళని. మరి ఇక్కడ ఉండి రాజకీయం చేస్తున్నాం, ఇన్నేళ్ల నుంచి తిరుగుతా ఉన్నాం, పార్టీ పెట్టి పుష్కర కాలం అవుతా ఉంది, ఇప్పటికీ అనుభవం లేదు, అవగాహన లేదు అని అంటున్నామంటే ఇక పక్క రాష్ట్రంలో 12 ఏళ్లుగా క్వశ్చన్ చేయని రాష్ట్రంలో ఇంకేం అనుభవం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. మరి అక్కడ కూడా ఎందుకన్నాం అంటే సబ్జెక్టు, ఆలోచన, సమాధానం అనేది మన సిలబస్లోనే లేదా? కేవలం మనం ఆరోపణలు చేసి ఏదో రకంగా కలకలను రేపి మనం ఎవరి కోసం అయితే పనిచేయాలనుకుంటున్నామో వాళ్ళకి రాజకీయ అడ్వాంటేజ్ ఇచ్చేయడానికి మాత్రమే మనం ఉంటామా? ఇది చాలా డిసప్పాయింటింగ్ కదా. ఎవరికి? పవన్ కళ్యాణ్ని నిజంగా అభిమానించే వాళ్ళకి, ఆలోచన తెలివి ఉన్న వాళ్ళకి నిజంగా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది కదా. అన్నిసార్లు మీరు సమాధానం చెప్పడం అంటే ఇన్ఫర్మేషనే చెప్పక్కర్లా. జగన్మోహన్ రెడ్డి లాగా ఇంకొకళ్ళలాగో టేబుల్స్, పై చాట్లు వేసి ఇదిగో ఇక్కడ ఇది అని డేటాని ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. పోనీ కనీసం థింక్ పొలిటికల్లీ అన్నట్టు ఇందాక నేను చెప్పినట్టుగా కనీసం అలా అన్నా సమాధానం చెప్పాలి కదా. అలా చెప్పకపోతే మన రాజకీయానికి రిలవెన్స్ ఎక్కడ ఉంటుంది? కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తాం. మనం ఎవరితో అయితే పొత్తులో ఉన్నామో, మనం ఎవరి కోసం అయితే పనిచేస్తున్నామో వాళ్ళకి అడ్వాంటేజ్ రావడానికి స్వీపీగా కామెంట్లు చేస్తాం. ఎలాగా? ఒక ఎగ్జాంపుల్ లేటెస్ట్ చూపిస్తాను. గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడని చూశారు కదా, ఎన్డీఏనే ఆపింది ప్రైవేటైజేషన్, లేదంటే విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ అయిపోయింది అంటున్నారు కదా ఇలాగా పవన్ కళ్యాణ్. నిజమేంటి? ఎన్డీఏ ఏది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయాలి అనుకుంటే ఆపింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2021లో. In 2021 January, I think, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. నేను ఈ మాట చెప్తున్నది జగన్మోహన్ రెడ్డికి వేరే తాళ్ళు వేయాలని కాదు. ఇన్ఫర్మేషన్ విషయంలో పవన్ కళ్యాణ్ ఎంత స్వీపీగా మాట్లాడతారో, నిజమేంటో చెక్ చేసుకోకుండా, కనీసం అవగాహన లేకుండా ఎలాగ కామెంట్ చేసేస్తారో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అందుకోసం నేను ఇది కోట్ చేశా ఇక్కడ. మరి ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ రాజకీయానికి రిలవెన్స్ ఉంటుందా? పవన్ ని నమ్ముకుని పవన్ పరిష్కరిస్తారు, పవన్ సాధిస్తారు, పవన్ సమస్యకి సమాధానం చెప్తారు అని ఆయన్ని అభిమానించే వాళ్ళైనా కనీసం హోప్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే చేయండి. ఎందుకంటే మీరు అనుభవం లేదని చెప్పకూడదు కామెంట్ చేసేవాళ్ళు, లేదంటే సమాచారం లేదు అని అనకూడదు. అది కాదంటే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అని జస్ట్ లైక్ దట్ స్కిప్అప్ చేయాలి అని అనుకోకూడదు. ఎందుకంటే మీరు రెస్పాన్సిబుల్గా కామెంట్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు టీటాక్స్ వ్యూవర్ కాబట్టి. అర్థమైందా? ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ అనుభవం లేదు, అవగాహన లేదు అని చెప్పడాన్ని, సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్న పవన్ కళ్యాణ్ మీ అబ్బా జాగీరా లాంటి డైలాగులు మాత్రం సంపాదించలేని వాడికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టే హక్కు లేదు అంటారు కదా. మరి ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు పక్కన వాళ్ళు క్రిటిసైజ్ చేయకూడదు రై. అంత డీటెయిల్డ్ గా నేను అర్థం చేసుకోలేనేమో కానీ ఇక్కడే ఒక క్వశ్చన్ వచ్చి తీరుతుంది కదా.